కుటుంబీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఏపీ ఎస్ఆర్టీలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకుంటామని చెప్పడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొత్త ఎలక్ట్రికల్ కొనలేదా అని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొన్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నా కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త ఎలక్ట్రిక్ బస్సును కొనలేదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీకి నష్టం కలిగించే చర్యలకు పూనుకుంటోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, ఆయన మనిషితో మాట్లాడిస్తాడు. ఏమంటాడు? 1,70,00,000 అవుతుంది సబ్సిడీ పోను, 2,10,00,000 రూపాయల బస్సు, కేంద్ర ప్రభుత్వం 40 లక్షల సబ్సిడీ ఇస్తుంది, 1,70,00,000 పెట్టి బస్సు కొనాలంటే ఆర్టీసీ వల్ల ఎక్కడ అవుద్ది అని చెప్తాను. ఫేమ్ 1 లో ఫేమ్ 2. ఫేమ్ 1 అనేది 2014 నుంచి 19 దాకా. ఫేమ్ 1 అంటే కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడం కోసం, డీజిల్ పొగను తగ్గించడం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో అంటే ప్రజా రవాణాలో గనక ఈ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఎవరైనా కొంటే గనక వారికి 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 1 కింద 2014 నుంచి 19 దాకా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క కరెంట్ బస్సు కొనలా. డబుల్ ఇంజిన్ సర్కార్ మోడీ చంద్రబాబు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు పైన కింద. ఒక్క కరెంట్ బస్సు కొనలా. ఫేమ్ 2 2019 to 24 కేంద్ర ప్రభుత్వ పథకం స్కీమ్ అది. కరెంటు బస్సులు ప్రజా రవాణా కోసం కరెంటు బస్సులు కొంటే 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు. జగన్ గారి ప్రభుత్వం 100 బస్సులు కొనుగోలు చేసింది. ఇక ప్రైవేట్ నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెబుద్ది. ఇక మనకి ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం తప్పితే ఇక లేదు. మనం కొనలేము బస్సులు. ఎందుకు కొనలేవు? ఎందుకు కొనలేరు? జగన్ గారు ఎక్కేప్పటికీ సుమారు 2,000 చిల్లర కోట్లే కదా అప్పు. సంవత్సరానికి 3,600 కోట్ల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కదా. మరి అప్పు తీరిపోయి ఉండాలి కదా సంవత్సరానికి. మరి అక్కడి నుంచి అప్పు తీరిపోతే ఆర్టీసీకి అప్పు ఎందుకు ఎవరు? బ్యాంకులు ఎందుకు బ్యాంకుకి అప్పులు ఎవరు? అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి అవదు. అప్పులు తీర్చనివ్వలేదు. మీ యొక్క అధికారం కోసం మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఎరా ఫ్రీ బస్ అనే పేరు మీద వాళ్ళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా. ఏమని? మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లో పడుతుంది, ఆర్టీసీ కాళ్ళు ఇరిగిపోయినాయి అని చెప్పని